టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పరిధిలోని 52 ఎకరాలలో నిర్మించిన టిడ్కో గృహాలను సిపిఐ బృందం పరిశీలించింది. పార్టీ నాయకుడు వరప్రసాద్ మాట్లాడుతూ స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీట మూటలయ్యారని విమర్శించారు. పార్టీ నాయకుడు వరప్రసాద్ మాట్లాడుతూ స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. ఇల్లు నిర్మించుకోలేక అధికారుల వేధింపులు తట్టుకోలేక అల్లాడుతున్న పేదలకు తమ పార్టీతో వెన్నుదన్నుగా నిలిచి పోరాడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీన మున్సిపల్ కార్యాలయాల్లో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి నాగబైరు రామసుబ్బయ్య, ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి బాబురావు, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షుడు పేలూరి రామారావు, ఏపీ మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి పేదలకు టిడ్కో ఇళ్లు వెంటనే ఇవ్వాలి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి టిడ్కో ఇళ్ల పరిశీలన, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న ఇళ్లని పరిశీలించడం అనేది ఈనాడు జరుగుతూ ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ పరిశీలన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏదైతే జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడో ఆ కాలనీల్లో 1,80,000 రూపాయలే ఇస్తూ 1 సెంటు స్థలం ఇస్తూ మీరు వెంటనే నిర్మించుకోకపోతే మీ స్థలాల్ని ఓడబెరుగుతాం, మిమ్మల్ని జాబితా నుంచి తొలగిస్తామని జగనన్న కాలనీ లబ్ధిదారుల్ని ప్రభుత్వ అధికారులు బెదిరిస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యం కొనసాగుతూ ఉంది. 1,80,000 రూపాయలకి కనీసం పునాదులు కూడా రావండి, మేము కట్టుకోలేని స్థితిలో ఉన్నాం, ప్రభుత్వం అదనంగా డబ్బు ఇవ్వమంటే మా వల్ల కాదని చెప్పి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఈ టిడ్కో ఇళ్లన్నీ కూడా అధికారంలోకి నేనొస్తే ఈ టిడ్కో ఇళ్లన్నీ కూడా ఉచితంగా 1 రూపాయికే మీకు ఇస్తాను, ఆ టిడ్కో ఇళ్లకి సంబంధించిన డబ్బు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులకు నేను కడతాను, మీ అందరికీ ఉచితంగా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇంతవరకు నెరవేర్చలా. 2020 మార్చి 15వ తేదీన ఇదే భారత కమ్యూనిస్ట్ పార్టీ విపరీతమైనటువంటి పోరాట కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ జగనన్న ఈ యొక్క టిడ్కో ఇళ్లని వెంటనే పంపిణీ చేయాలి. ఏదైతే టిడ్కో ఇళ్లు పేద ప్రజల దగ్గర 500 నుంచి 1,00,000 రూపాయల దాకా కట్టించుకున్నారో ఆ లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తూ పోరాడితే ఆనాడు పోలీసుల చేత మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అరెస్టులు చేశారు. ఎందుకు? మేము పంచమని అడిగిన నేపథ్యంలో ఇది నేరం. అందువల్ల ఇవాళ మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తామని ఆనాడు చెప్పారు. మేము చేసిన పోరాటానికి ఫలితంగా మేము వెంటనే టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని ఆనాడు మొదలు పెడతామని